డిమాండ్ల కోసం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ఈనాడు ఏదైతే ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళు చెప్పినటువంటి న్యాయమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లపైనే ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉన్నది. మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలు కేసీఆర్ ఏ విధంగా అవలంబించి ఆయన ఓడిపోవడం జరిగిందో రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పద్ధతిలో అదే ఒరవడిలో పోతూ ఉన్నది. కనుక వారికి కూడా అదే గతి పడుతుందని ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్గా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క సింగరేణి కార్మికులు అనేక పోరాట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు తీర్చలేవు. ఏమైనా ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉన్నది. సింగరేణిలో వాడుకుంటూ ఉన్నారు, ఆర్టీసీలో కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమ ఆర్టీసీలో కూడా ఉన్న డబ్బులని వాడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా వాడుకొని వాటిని పరిశ్రమలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగానే మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్టీసీ కనీసం వాళ్ళు చెప్పింది మీరు 90 రోజులలో మేము అమలు చేస్తామని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. మేము 90 రోజులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు. ఇప్పటికి 3 సంవత్సరాలు విలీనం చేయలే. అదే విధంగా ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు, ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలే. అదేవిధంగా ఆర్టీసీని ఈ ఫ్రీ బస్సు ఏదైతే మహిళల కోసం పెట్టిందో మరి ఆర్టీసీ ఇప్పటి వరకు ఈ మహిళలు ఎంతమంది ఎక్కిందో అంతమందికి డబ్బులు చెల్లించలే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు చెల్లించవలసిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏం వాగ్దానం చేసి మేము కార్మికుల సంఘాల ఎన్నికలు జరుపుతామని అన్నారు. నేటి వరకు జరపలే. అదే పద్ధతులలో కేసీఆర్ ఏ విధంగా పరిపాలించిందో వీళ్ళు అదే విధంగా పరిపాలిస్తూ ఉన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్. ఎలక్ట్రిసిటీ బస్సులు పెడతా ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకు చెబుతారట. ఎందుకు ప్రభుత్వం డబ్బులతో కొనండి, లేదా ప్రైవేట్ వాళ్ళు పెట్టేది ఉంటే మనకు ప్రభుత్వ రంగం నుండే నడవాలి తప్ప వేరే నుండి నడిచేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళకు సపరేట్గా పెట్టి దీన్ని ఆర్టీసీని నిర్వీర్యం చేసేయడానికే ఇది కుట్ర పన్నుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యను ఒప్పుకునలేదు. ప్రభుత్వమే కొనాలి, ప్రభుత్వం తరఫున ఎలక్ట్రికల్ సిటీ బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్లకు ఫిట్మెంట్ బెనిఫిట్ 30% ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 1% కూడా పెంచలేదు. 30% ఇవ్వాలి. వాళ్ళ డిఏ, పిఎఫ్, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో డబ్బులు వాడుకున్నది ప్రభుత్వం. ఆ డబ్బులన్నీ చెల్లించి వాళ్లకు డిఏ ఇమ్మీడియట్గా ఇవ్వాలని, ఫిట్మెంట్ బెనిఫిట్ 30% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవన్నీ కనుక పరిష్కారం చేయకపోతే మేము ఈ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ తప్పనిసరిగా ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మెకు సమాయత్తం కూడా సింగరేణి కార్మికులు మద్దతు ప్రకటిస్తారనేది తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిన్న నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆయన పెట్రోల్ పోసుకొని భావోద్వేగంతో పెట్రోల్ పోసుకొని నిన్న రాత్రి 2:30కు చనిపోవడం జరిగింది. ఆయన సంతాపంగా ప్రకటిస్తూ ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ దాంతో ఉండాలని విశ్వాసంతో ఉండి మీకు అన్ని విధాలుగా ఈ యూనియన్లు మీకు మద్దతు ప్రకటిస్తాయి. మీ కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకునడానికి కూడా సమయమవుతా ఉన్నాయి. కనుక మీరు ఇలాంటి భావోద్వేగంతో ప్రాణాలు తీసుకోకండి. మీకు మద్దతుగా మేము కూడా సింగరేణి కార్మికులు ఉన్నాం, సింగరేణి సంఘం ఉన్నది, మా యూనియన్ ఏఐటీసీ సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నది. ఇటువంటి అనాలోచిత చర్యలు చేయొద్దని మేము ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎంత పోరాటం చేస్తారో ఆ పోరాటానికి సంఘీభావంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఎల్లవేళలా ఉంటుంది అనేది తెలియజేస్తాం. అదేవిధంగా శంకర్ గౌడ్కు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.